యేసయ్యా నీకు వందనములు ప్రభువా. జీవము గల మా దేవా నీకే కృతజ్ఞతలు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి సమయమందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. మా ప్రార్థన మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలము తండ్రి మరి ఒక దినమును మా జీవితములో మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఈ దినమును చూడక, యేసయ్యా ఈ సమయమును చూడక నా తండ్రి మరి ప్రభువా మరి మాకు మాత్రము ఈ దినమును ఉండుటకు, ఈ దినమును బట్టి నాయనా నీకు ప్రార్థన చేయుటకు, నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయుటకు నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను యేసయ్యా. రాత్రంతయు తండ్రి మా పడకల చుట్టూ దేవా నాయన నీ కాపుదలను దయచేసి, యేసయ్యా నీ భద్రతను దయచేసి మాకెలాంటి పీడకలలు పడకుండా, దుష్టకలలు పడకుండా తండ్రి నీ క్షేమమును, నీ సుఖమైన నిద్రను మాకు అనుగ్రహించి యేసయ్యా ఈ ఉదయకాలము లేవగానే నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థించే కృపను, భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ ఉదయకాలం తండ్రి మరి నాయన నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తుండగా తండ్రి మా మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను నాయన. యేసయ్యా దావీదు మహారాజు ఏ విధంగానైతే తండ్రి అయ్యా మరి నాయన ఉదయము నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును అని ఏ విధంగానైతే సెలవిచ్చి ఉన్నాడో ప్రభువా, ఈ ఉదయకాలం తండ్రి మా ప్రార్థన కూడా నాయన అయ్యా నీ పాద సన్నిధికి చేర్చుకోమని వేడుకొనుచున్నామయ్యా. అయ్యా మా ప్రార్థన కూడా తండ్రి అయ్యా మరి నీ పాదముల దగ్గర పెడుతున్నాము నాయన. మీరే కనికరించండి, కృప చూపించండి తండ్రి. మరి నాయన యేసయ్యా యేసయ్యా నీ జవాబును నాయన నీ దీవెనలను మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ప్రేమగల దేవుడో తండ్రి, జాలిగల దేవుడో ప్రభువా, కృపకు వేడు వారిలో సంతసించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. ప్రతి ఒక్క పరిస్థితులను బట్టి ప్రార్థన చేయుచున్నామయ్యా. దయతో మీరు ఆలకించి తండ్రి మరి నీ సహాయమును యేసయ్యా నాయన నీ యొక్క కృపను నాయన నీ యొక్క తండ్రి భద్రతను మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా నువ్వు రక్షకుడవు తండ్రి, మా కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి దాసుని స్వరూపము ధరించుకున్నటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా ఈ ఉదయకాలము అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే అనేక సమస్యల చేత బాధపడుతున్నారో, అప్పుల సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి మీరు వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన అప్పుల సమస్యల చేత బాధపడే వారిని దేవా నీ పాదముల దగ్గర పెడుతున్నామయ్యా. అయ్యా మీరే కనికరించండి, కనికరించండి నాయన. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్పు సమస్యల నుండి దేవా మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ఎలీషా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య అప్పుల సమస్యల చేత బాధపడుతున్నప్పుడు తండ్రి ఆ యొక్క విధవరాలు నాయన ఆ ప్రవక్తను ఆశ్రయించున్నదయ్యా. తన సమస్యనంతటిని, తన బాధను, తనకున్నటువంటి పరిస్థితిని ఆ ప్రవక్తతో చెప్పినప్పుడు యేసయ్య ఆ ప్రవక్తలో ఉండి ఆ విధవరాలికి సహాయం చేసినటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభువా. నాయన ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి మాకు అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు మేము కట్టలేకపోతున్నాము, ఈ వడ్డీలకు వడ్డీలు కట్టలేకపోతున్నామని ఎంతమంది బిడ్డలైతే కృంగిన స్థితిలో ఉంటున్నారో నాయన. దేవా మరి నాయన ఇక ఈ అప్పుల బాధ మేము భరించలేకపోతున్నాము, ఆత్మహత్య చేసుకుంటామని ఎంతమంది బిడ్డలైతే తలంపు కలిగి ఉన్నారో తండ్రి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకో నాయన. ఆనాడు ఈనాడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు తండ్రి. అయ్యా నువ్వు మారినటువంటి దేవుడు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు. అయ్యా అప్పుల
సమస్యల చేత బాధపడే వారి ప్రతి ఒక్క అప్పు బాధ నుండి ఈ దినము మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి వ్యాపారంలో నష్టపోయాము, మాకు అప్పులైనాయని అయ్యా మరి బాధపడే వారిని మీరు ఓదార్చండి అయ్యా. మరి పంట నష్టమైంది, మాకు అప్పులైనాయని మరి బాధపడుతున్నటువంటి రైతులను తండ్రి మీరు ఓదార్చమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. అయ్యా మరి మా కుటుంబంలో ఉన్న అప్పుల సమస్యల నుండి తండ్రి మీరు విడిపించండి దేవా. మేము కూడా అనేక అప్పుల సమస్యల చేత బాధపడుతున్నాము నాయన. అయ్యా మరి మేము కూడా వడ్డీలకు వడ్డీలు కడుతున్నామయ్యా. అయ్యా ఒక్కసారి ప్రభువా కనికరించండి, కనికరించండి యేసయ్యా, కనికరించండి తండ్రి. మాకున్నటువంటి అప్పులను కూడా ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను నాయన తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ఈ ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే విధవరాన్లు ఉన్నారో తండ్రి అయ్యా మరి విధవరాన్లను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా ప్రతి ఒక్క విధవరాలిని తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నామయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. తండ్రి లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు వందనములు యేసయ్యా, నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు వందనములు తండ్రి. మరి విధవరాలిని ప్రభువా మీరు కనికరించేటటువంటి దేవుడవు అయ్యా. మరి తండ్రి లేని వారిని అయ్యా నువ్వు కనికరించేటటువంటి దేవుడవు తండ్రి. మరి ఎంతమంది విధవరాన్లైతే నాయన అనేక సమస్యల చేత బాధపడుతున్నారో దేవా. మరి నాయన పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నారో, ఇరుగు పొరుగు వారు మరి నాయన విధవరాలు అని చిన్న చూపు చూస్తున్నారని బాధపడుతున్నారో తండ్రి. మీరే వారిని అందరినీ ఓదార్చమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఆనాడు తండ్రి మరి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి యొద్దకు ఆ విధవరాలు మాటి మాటికి వెళ్ళి అడిగినప్పుడు తండ్రి ఆ న్యాయాధిపతిలో ఉండి నువ్వు న్యాయము తీర్చినటువంటి దేవుడువు. ఎంతమంది విధవరాన్లు అయ్యా తమకు న్యాయం జరగాలని అయ్యా మరి భూ సమస్యలు ఉన్నాయి, మాకు న్యాయం జరగాలని, మా పొరుగు వారితో మాకు సమస్యలు ఉన్నాయి, మాకు న్యాయం జరగాలని ఎంతమంది అయితే విధవరాన్లు రకరకాలైనటువంటి సమస్యల చేత దేవా మరి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, న్యాయము కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. మీరే ఆ విధవరాన్లందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి ఉన్నటువంటి కోర్టు సమస్యల నుంచి నాయన, ఆర్థిక ఇబ్బందుల నుండి తండ్రి, అప్పుల సమస్యల నుండి మీరు విడిపించమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. జీవము గల మా దేవా నీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. యేసయ్యా కనికరించే దేవుడవయ్యా, కృప చూపే దేవుడవు తండ్రి. నీకు కృతజ్ఞతలు నాయన. ఈ ఉదయకాలము ఎంతమంది విధవరాన్లైతే నాయన అయ్యా మరి అక్రమ సంబంధాలు పెట్టుకొని మరి జీవిస్తున్నారు తండ్రి. అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోనండి. ఆనాడు సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి దేవుడవయ్యా. అమ్మా నీకు పెనిమిటి లేరు, నీకు 5 పెనిమిట్లున్నారని ఆ యొక్క విధవరాలితో నువ్వు మాట్లాడి తన జీవితాన్ని మార్చినటువంటి దేవుడు తండ్రి. నీకు వందనములు యేసయ్యా, నీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే ఉదయకాలము నాయన విధవరాన్లు అయ్యా మరి భర్తలు చనిపోయిన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవిస్తున్నారు తండ్రి. మీరే వారిని అందరినీ మార్చమని వేడుకొనుచున్నాము. ఆనాడు సమరయ స్త్రీ తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకొని యేసయ్యా నీకు సాక్షిగా నిలబడి ఉన్నదో అదే విధంగా మరి విధవరాన్లందరూ అటువంటి జీవితమును, అటువంటి సాక్ష్యమును కలిగి జీవించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలము తండ్రి అయ్యా మరి ఎంతో మంది బిడ్డలు నాయన అక్రమ సంబంధాలకు బానిసైపోయి అయ్యా మరి నాయన తమ పిల్లలను రోడ్ల మీద వదిలేసి వెళ్తున్నారయ్యా. అయ్యా తమ భర్తలను అయ్యా మరి క్రూరాతి క్రూరంగా చంపుతున్నారు నాయన. తమ భార్యలను చంపుతున్నారు ప్రభువా. అయ్యా తమ యొక్క అక్రమ సంబంధాలకు అయ్యా నా భర్త
అడ్డుగా ఉన్నాడని, నా పిల్లలు అడ్డుగా ఉన్నారని దేవా మరి నాయన యేసయ్యా మరి స్త్రీలు పురుషులు అయ్యా మరి భయంకరంగా క్రూరాతి క్రూరంగా అయ్యా నరహత్యలు చేయుచున్నారు దేవా. మరి ప్రతి ఒక్కరిని అట్టి పాప బంధకాల నుండి నాయన మీరు విడిపించండి. ఆ వ్యభిచారం అనే పాప బంధకాల నుండి నాయన, నరహత్య అనే పాప బంధకాల నుండి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అంధకారములో చీకటిలో ఉన్నటువంటి వారిని నాయన నువ్వు విడిపించుట కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అట్టి బిడ్డలందరినీ ప్రభువా ఈ ఉదయకాలము తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నామయ్యా. మీరే వారిని అందరినీ మార్చండి ప్రభువా, మార్చండి నాయన. ఎంతో మంది పిల్లలు నాయన మానసికంగా కృంగిపోతున్నారు ప్రభువా. మా అమ్మ అయ్యా ఇలాంటి పాపపు జీవితము జీవిస్తుందని, మా నాన్న ఇలాంటి పాపపు జీవితం జీవిస్తున్నాడని ఎంతో మంది పిల్లలయ్యా అయ్యా నెమ్మది లేక, శాంతి లేక, సమాధానము లేక ఉంటున్నారు తండ్రి. తమ భవిష్యత్తును పాడు చేసుకొనుచున్నారయ్యా. తమ తల్లిదండ్రులను బట్టి నాయన, తమ తల్లిదండ్రుల జీవితాలను బట్టి, వారు చేస్తున్నటువంటి పాపపు పనులను బట్టి నాయన ఎంతో మంది పిల్లలు తండ్రి మానసికంగా అయ్యా మరి కృంగిపోయి అనేకమైనటువంటి చెడు అలవాట్లకు బానిసైపోతున్నారు తండ్రి. మీరే వారిని అందరినీ విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. జీవము గల మా దేవా నీకు కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మరి చెడు అలవాట్లకు బానిసైపోతున్నారో తండ్రి. త్రాగుడు, జూదము నాయన, డ్రగ్స్, యేసయ్య గంజాయి, ఇలాంటి భయంకరమైనటువంటి చెడు అలవాట్లకు బానిసైపోతున్నారు నాయన. మీరెవరిని అందరినీ అయ్యా మరి అటువంటి భయంకరమైన చెడు అలవాట్ల నుండి తండ్రి మీరు విడిపించండి యేసయ్య. వారికి విడుదల దయచే తండ్రి నాయన, వారికి విడుదల దయచే తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్య మరి అటువంటి భయంకరమైనటువంటి అయ్యా మరి డ్రగ్స్ అనే మత్తు పదార్థాల నుండి యేసయ్య మరి యవనస్తులను తండ్రి, చిన్న పిల్లలను ప్రభువా మరి నాయన మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్య నీకు స్తోత్రములు నాయన. ఎంతో మంది బిడ్డలు తండ్రి అటువంటి డ్రగ్స్కి బానిసై నాయన తమ భవిష్యత్తును, తమ జీవితాలను అంధకారంలో, చీకటిలో అయ్యా మరి జీవిస్తున్నారయ్యా. మీరే వారిని అందరినీ విడిపించండి అయ్యా. మరి ఆ డ్రగ్స్ లేక ఉండలేకపోతున్నారు నాయన. ఆ డ్రగ్స్ మత్తులో అనేకమైనటువంటి అయ్యా భయంకరమైనటువంటి అయ్యా మరి చెడు పనులు చేస్తున్నారు అయ్యా. ఆ డ్రగ్గు మత్తులో తండ్రి వ్యభిచారం చేస్తున్నారు. ఆ డ్రగ్గు మత్తులో యేసయ్య నరహత్యలు చేస్తున్నారు. ఆ డ్రగ్స్ మత్తులో తండ్రి అమ్మాయిలను కిడ్నాప్ చేసి తండ్రి దారుణంగా అయ్యా మరి సామూహిక అత్యాచారాలు చేసి చంపుతున్నారు తండ్రి నాయన. అటువంటి భయంకరమైన డ్రగ్స్ మహమ్మారిని దేవా మీరే తండ్రి తొలగించమని వేడుకొనుచున్నాను అయ్యా. డ్రగ్స్ సంపూర్ణంగా అయ్యా నిర్మూలమగుటకు సహాయం చేయండి నాయన. మరి ప్రభుత్వం వారు, పోలీసు వారు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ నాయన, ఎంత భద్రత కల్పించినప్పటికీ దేవా మరి డ్రగ్స్ సరఫరా చేయడము ఆగిపోవడం లేదయ్యా. డ్రగ్స్ వాడకము ఆగిపోవడం లేదు తండ్రి నాయన. మీరే మరి నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. అయ్యా మేమైతే ఏమీ చేయలేమయ్యా. సమస్తము చేయగల దేవుడవు నీవే తండ్రి. నీకు వందనములు యేసయ్యా. నీకు స్తోత్రములు యేసయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. మీరే అటు భయంకరమైన డ్రగ్స్ అనే మహమ్మారి నుండి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి ఎంతమంది యవనస్తులైతే అయ్యా మరి త్రాగుడుకు బానిసైపోతున్నారో నాయన. యేసయ్యా మీరు వారిని విడిపించండి అయ్యా. తాగినటువంటి మత్తులో ప్రభువా దేవా మరి హత్యలు చేయుచున్నారు నాయన, మానభంగాలు చేస్తున్నారు ప్రభువా. మీరు విడిపించండి తండ్రి.
మరి నాయన అయ్యా మరి స్నేహితులు మరి తండ్రి తాగడానికి డబ్బులు ఇవ్వడం లేదని ఒక బాబు తలలో మరి మేకును కొట్టి ఉన్నారయ్యా. ఆ బాబుకు మంచి ఆరోగ్యమును దయచిండి. ఆ బాబు త్వరగా కోలుకొనుటకు సహాయం చేయండి నాయన. దేవా మరి మా తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని అయ్యా మరి సొంత స్నేహితులే తండ్రి ఆ బాబు తలలో నాయన మేకును కొట్టారయ్యా. అయ్యా అయ్యా మీరే తండ్రి ఆ బాబును రక్షించమని వేడుకొనుచున్నాను నాయన. ఆ బాబుకు మంచి ఆరోగ్యమును దయచేయండి. ఆ తలలో ఉన్న మేకు ద్వారా ప్రభువా ఎలాంటి ఇన్ఫెక్షన్ జరగకుండా ఆ బాబు మెదడుకు హాని కలగకుండా దేవా మీరు కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి స్నేహితులను అటువంటి స్నేహితులను దేవా మీరు మార్చమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి మంచి స్నేహితుడవు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. అటు బిడ్డలందరినీ ప్రభువా మీరే మార్చమని వేడుకొనుచున్నానయ్యా. మార్చండి అయ్యా, మార్చండి తండ్రి నీకు వందనములు. దేవా నీకు స్తోత్రములు. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. మరెంతమంది బిడ్డలైతే తండ్రి ఉదయకాలము అయ్యా మరి హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి. అయ్యా మేము పరీక్షలు చేయించుకోవడానికి అయ్యా మరి నాయన మా రిపోర్ట్లన్నీ నార్మల్ రావాలని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకొని మరి హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి. మీరే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఆయన వారి రిపోర్ట్లన్నీ తండ్రి నార్మల్ వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నారో దేవా మరి నాయన రకరకాలైనటువంటి ఆపరేషన్లు, కంటి ఆపరేషన్ నాయన, ముక్కు ఆపరేషన్, చెవి ఆపరేషన్, గొంతు ఆపరేషన్ తండ్రి, గర్భసంచి అయ్యా మరి గడ్డల చేత బాధపడుతూ ఆ గడ్డల కొరకు ఆపరేషన్ చేయించుకుని ప్రతి ఒక్క బిడ్డ ఆపరేషన్లో తండ్రి మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా మరి వారు ఆపరేషన్ చేస్తున్నప్పుడు దేవా వారి బీపీ నార్మల్గా ఉండుటకు సహాయం చేయండి నాయన. రక్తము అయ్యా వారి యొక్క గ్రూప్ రక్తము దొరుకుటకు సహాయం చేయండి నాయన. వారు టెన్షన్ పడకుండా భయపడకుండా మాకు ఆపరేషన్ జరుగుతుంది మాకేమవుతుందో అని నాయన అయ్యా మరి భయపడకుండా యేసయ్యా మీరే వారికి ధైర్యమును దయచేయమని వేడుకొనుచున్నాము మా పరమ వైద్యుడు తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే ఆపరేషన్లు చేయించుకొనుచున్నారో తండ్రి మీరే వారి ఆపరేషన్లు అంతటిలో దేవా మీరు తోడుగా ఉండండి. ఆపరేషన్ చేస్తున్నటువంటి డాక్టర్ల మీద ప్రభువా నీ హస్తాన్ని చాపండి నాయన. అయ్యా వారి చేతులకు మీరు తోడుగా ఉండండి తండ్రి. దేవా మరి ఎలాంటి నాయన అయ్యా వారి ఆపరేషన్లు నా తండ్రి అయ్యా మంచిగా జరుగుటకు మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే తండ్రి కిడ్నీ సమస్యల చేత బాధపడుతున్నారో, కిడ్నీ ఫెయిల్ అయి బాధపడుతున్నారో తండ్రి మీరే వారిని అందరినీ అయ్యా మరి కాపాడమని వేడుకొనుచున్నాను నాయన. వారి కిడ్నీలను ముట్టండి ప్రభువా. అయ్యా వారి కిడ్నీలను స్వస్థపరచండి నాయన. అయ్యా మరి కిడ్నీలో రాళ్ళ చేత దేవా మరి కిడ్నీ వాపు చేత నాయన కిడ్నీ సమస్యల చేత డయాలసిస్ చేత ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో తండ్రి నాయన మీరే వారిని ముట్టి స్వస్థపరచి దేవా వారి కిడ్నీలను బాగు చేయమని వేడుకొనుచున్నానయ్యా. యేసయ్యా వారి కిడ్నీలలో ఉన్న రాళ్ళు తొలగిపోవటకు సహాయం చేయండి నాయన. యేసయ్యా వారి కిడ్నీ వాపు నుండి తండ్రి మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పాదాలు పట్టుకొని అడుగుచున్నానయ్యా. మీరే ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి డయాలసిస్ చేయించుకొనుచున్నారో దేవా మరి నాయన మీరు వారిని అందరినీ అయ్యా మరి కాపాడమని వేడుకొనుచున్నాను. వారికి ఉన్న కిడ్నీ సమస్య నుంచి వారిని విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యమును అయ్యా మరి స్వస్థతను విడుదలను మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. నాయన మరణకరమైన రోగము చేత హిజ్కియా బాధపడుతూ దేవా మరి గోడ వైపు తిరిగి
తిరిగి నీకు ప్రార్థించినప్పుడు నాయన 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించినటువంటి దేవుడు తండ్రి నీకు వందనములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే మరణకరమైనటువంటి రోగముల చేత బాధపడుతున్నారో, మరణకరమైనటువంటి వ్యాధుల చేత బాధపడుతున్నారో తండ్రి, మీరు వారిని స్వస్థపరచమని వేడుకొనుచున్నానయ్యా. స్వస్థపరచండి ప్రభువా, స్వస్థపరచండి నాయన. యేసయ్య వారి మరణ బంధకాల నుండి వారిని విడిపించి నాయన నీ జీవములోనికి వారిని నడిపించమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా నీకు వందనములు ప్రభువా. యేసయ్య నీకు స్తోత్రములు నాయన. నువ్వు భూమి ఆకాశములను కలుగ చేసినటువంటి దేవుడు తండ్రి. అయ్యా, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రములను, గ్రహములను నువ్వు కలుగ చేసినటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నాయన యేసయ్య మరి ప్రభువా సంతానము కొరకు ప్రార్థన చేస్తున్నారో నాయన, గర్భఫలము కొరకు ప్రార్థన చేస్తున్నారో నాయన, మాకు కుమారులు కావాలని ప్రార్థన చేస్తున్నారో, మాకు కూతుర్లు పుట్టాలని ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన చేస్తున్నారో తండ్రి, ఈ ఉదయకాలము వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా, సంతానం లేని వారికి సంతానము దయచేయండి ప్రభువా. వారి గర్భాల మీద తండ్రి నీ హస్తాలను చాపమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా, మరి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని సెలవిచ్చిన దేవుడు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి నాయన, నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు, నాకు గర్భఫలం ఇస్తాడని దేవా, మరి ఎంతమంది బిడ్డలైతే దేవా నీ దీవెన కొరకు, నీ ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. మీరే వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే పీసీఓడి సమస్య చేత అయ్యా మరి సంతానం లేక బాధపడుతున్నారో, హార్మోన్స్ లోపం వల్ల అయ్యా మరి సంతానం జరగక బాధపడుతున్నారో నాయన, వారిలో ఉన్నటువంటి లోపాలను, వారి భర్తలో ఉన్నటువంటి లోపాలను, వారి భార్యలో ఉన్నటువంటి లోపాలను తండ్రి మీరు తొలగించి నాయన వారి గర్భాలను తెరవండి. ఎంతమంది బిడ్డలకైతే మరి గర్భసంచి చిన్నగా ఉండి అయ్యా మరి సంతానం లేక బాధపడుతున్నారో నాయన, వారి గర్భసంచిని మీరే బాగు చేసి తండ్రి వారికి సంతాన దీవెన దయచేయండి నాయన. నీకు వందనములు ప్రభువా. యేసయ్య, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అని సెలవిచ్చిన దేవుడు తండ్రి నాయన. నువ్వు శారా గర్భమును తెరిచినటువంటి దేవుడవయ్యా. రాహేలు గర్భమును తెరిచిన దేవుడు తండ్రి నాయన. హన్నా గర్భమును తెరిచిన దేవుడవయ్యా. ఎలిజబెతు గర్భమును తెరిచిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. హన్నా సంతానము లేక బాధపడుతూ తన వైరి అయినటువంటి పెనిన్నాతో అనేక మాటలు పడుతున్నప్పుడు దేవా మరి నాయన షిలోహులో ఉన్నటువంటి మందిరానికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు నాయన నువ్వు హన్నా గర్భమును తెరచి సమూయేలును కుమారునిగా ఇచ్చినటువంటి దేవుడవయ్యా. సమూయేలు ఒక యాజకుడు, న్యాయాధిపతి నాయన, ఒక ప్రవక్త, అంత గొప్ప సేవకుణ్ణి, అంత గొప్ప దైవజనుణ్ణి దేవా హన్నా గర్భములో నా తండ్రి నువ్వు కుమారునిగా దయచేసినటువంటి దేవుడు తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా, మరి ఎంతమంది అయ్యా మరి తల్లులు నాకు కుమారులు పుడితే సేవకు ఇస్తాను, నా దేవుని సేవకు సమర్పిస్తాను, నాకు కుమార్తెలు పుడితే నా దేవుని సేవకు సమర్పిస్తానని ఎంతమంది బిడ్డలైతే మొక్కుబడి చేసుకొని ఉన్నారు, నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఉన్నారు నాయన, వారందరి మనవులను మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి నాయన. యేసయ్యా నా తండ్రి అయ్యా వారి మొక్కుబడులన్నీ దేవా నీ పాద సన్నిధికి చేర్చుకొని
తండ్రి వారి జీవితములో, వారి కుటుంబములో తండ్రి నీ కార్యమును జరిగించమని వేడుకొంచున్నాను తండ్రి. మరి ఎంతమంది అయితే అయ్యా మరి నాయన అయ్యా నీ మీద విశ్వాసము చేత, నమ్మకము చేత నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడని నమ్మకము చేత దేవా మరి జీవిస్తున్నారో తండ్రి, మీరే వారందరి జీవితాలలో కార్యమును జరిగించండి అయ్యా. ఎవరి ముందు తండ్రి వారు అవమానపడకుండా దేవా, ఎవరు వారిని హేళన చేయకుండా తండ్రి, సూటిపోటి మాటలు అనకుండా అయ్యా పలానా వారి దేవుడు వాళ్ళకేం చేస్తాడు, వాళ్ళ దేవుని నమ్ముకున్నారని ఎవరు ఎగతాళి చేయకుండా తండ్రి నీ సహాయమును దయచేని నాయన. అందరి ఎదుట తండ్రి మేము తల ఎత్తుకొని నిలబడే వారిగా ఉండుటకు మీరే సహాయము చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ఈ ఉదయకాలము తండ్రి మరెంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా 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 మరి శుభకార్యాలు చేసుకొనుచున్నారో తండ్రి, మరి శుభకార్యాలలో దేవా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా మరి ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్నారో ప్రభువా, ఈ ఉదయం మేము ఉద్యోగ ప్రయత్నం చేస్తామని ఎంతమంది బిడ్డలైతే ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి, మరి ఉద్యోగ ప్రయత్నంలో నాయన మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను అయ్యా. అయ్యా మరి ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు తండ్రి ఆ ఇంటర్వ్యూలో ప్రభువా వారు సెలెక్ట్ అగుటకు సహాయం చేయండి నాయన. దేవా మరి ఆ ఇంటర్వ్యూలో ప్రభువా ఆ యొక్క సారు వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకు సమయోచితమైనటువంటి జ్ఞానమును దయచేసి అయ్యా మరి సరి అయినటువంటి జవాబులు ఇచ్చుటకు నీ కృప వారందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఆన్లైన్ ద్వారా ప్రభువా ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని ఉన్నారు తండ్రి, అయ్యా మరి మాకు కాల్ లెటర్ రావాలని, యేసయ్యా మాకు ఆఫర్ లెటర్ రావాలని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ప్రార్థన చేసుకొనుచున్నారో అయ్యా, ప్రార్థిస్తున్నారో తండ్రి. అయ్యా మాకు పలానా ఉద్యోగం కావాలి, మాకు పలానా ఉద్యోగం రావాలని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఆశ చేత నాయన నీ సన్నిధిలో కనిపెడుతున్నారో తండ్రి, మీరే వారిని అందరినీ జ్ఞాపకం చేసుకో నాయన. మేము అడుగు వాటన్నింటికంటేను, మేము ఊహించిన వాటన్నింటికంటేను అత్యధికముగా మా జీవితంలో నువ్వు దయచేసే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. అయ్యా మరి ఉద్యోగ దీవెన దయచేయండి ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా మరి వారు మంచి వార్తను వినుటకు దేవా పలానా ఉద్యోగం మాకు వచ్చిందని అయ్యా వారు సంతోషపడుటకు నీ సంతోషమును నీ సమాధానమును వారి జీవితాలలో మీరు దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. నీకు వందనములు ప్రభువా. ప్రభుత్వం వారితో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా అయ్యా ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మరి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అయ్యా మరి ఉద్యోగాలు రావాలని, ఆ ఉద్యోగము ద్వారా మా భవిష్యత్తును అయ్యా మేము తీర్చిదిద్దుకుంటామని దేవా మరి నాయన మా కుటుంబము ఆ ఉద్యోగం మీదనే ఆధారపడి ఉన్నదని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో నాయన మీరే సహాయం చేయండి నాయన. మా కుటుంబంలో కూడా తండ్రి నాయన మా సాయికి ఉద్యోగం దయచేయండి నాయన. ఎన్నో రోజుల నుంచి తండ్రి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాడు ప్రభువా నాయన, మీరే సహాయం చేయండి నాయన. మీరు సహాయం చేయండి, సాయికి మంచి ఉద్యోగమును దయచేయండి నాయన. యేసయ్యా యేసయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. నీ కార్యమును జరిగించండి అయ్యా. ప్రతి కుటుంబములో ఈ ఉదయకాలము యేసయ్యా నీ కార్యమును జరిగించండి నాయన. నీ కార్యమును జరిగించండి అయ్యా. నీవే ప్రతి కుటుంబానికి అధిపతిగా ఉండమని వేడుకొనుచున్నాను నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా మరి ఉదయకాలం అయ్యా వాతావరణము కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. భయంకరమైన ఎండలు ప్రభువా, రోజు రోజుకు ఎండ తీవ్రత అధికమైపోతుంది తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకో నాయన. వాతావరణమును అనుకూలపరచండి అయ్యా. వాతావరణమును దేవా నీ స్వాధీనమందు ఉంచుకున్నటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా.
యేసయ్యా నీకు వందనములు నాయన. అధిక వేడి నుండి ప్రభువా మీరు విడిపించండి, విడిపించండి ప్రభువా. ఈ ఎండాకాలంలో తండ్రి అయ్యా మరి పక్షులకు తాగడానికి నీళ్లు దొరుకుటకు సహాయం చేయని నాయన. జంతువులకు మరి తాగడానికి నీళ్లు దొరుకుటకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా మరి నాయన ఎంతో మంది బిడ్డలు తండ్రి తాగడానికి నీళ్లు లేక అయ్యా మరి అనేక కిలోమీటర్లు నడిచి దేవా మరి తాగునీళ్లు తెచ్చుకొనుచున్నారు అయ్యా. ఆ యొక్క ప్రాంతాలలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన ఆ యొక్క ప్రాంతాలలో తండ్రి ప్రభుత్వం వారు మరి బోర్లు అయ్యా మరి వేయుటకు, బావులు త్రవ్వించుటకు దేవా మరి నీటి సౌకర్యాలు కల్పించుటకు తండ్రి ప్రభుత్వం వారితో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా మీరే ప్రభుత్వం వారితో మీరు మాట్లాడండి తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. నీటి తాగడానికి నీళ్లు లేక ఎంతమంది బిడ్డలైతే కష్టపడుతున్నారో దేవా అని అయ్యా. అయ్యా మరి ఎన్నో కిలోమీటర్లు నడిచి వెళ్ళినా కూడా అయ్యా వారికి నీరు దొరకడం లేదో దేవా మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి నాయన నీటి సమస్య నుంచి మీరు విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా మరి ఈ వేసవి కాలము పక్షులు, జంతువులు నాయన తాగడానికి నీళ్లు లేక అలమటిస్తున్నాయి తండ్రి. నాయన మరి తండ్రి అయ్యా అయ్యా మరి చెరువులు ఎండిపోకుండా నాయన నదులు ఎండిపోకుండా తండ్రి నీ కృప దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి పక్షులకు తండ్రి, జంతువులకు అయ్యా మరి మంచి ఆహారము దొరుకుటకు, పచ్చిక బయళ్ళు దొరుకుటకు, నీళ్లు దొరుకుటకు నాయనను సహాయం చేయండి. ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఈ ఎండలకు తండ్రి జంతువులు చనిపోకుండా, పక్షులు చనిపోకుండా నాయన, వృద్ధులు చనిపోకుండా తండ్రి నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను. యేసయ్యా వాతావరణమును అనుకూలపరచండి నాయన. చల్లటి వాతావరణమును మాకు దయచేయండి అయ్యా. అధిక వేడి నుండి ప్రభువా మీరు విడిపించండి. యేసయ్యా మీరు విడిపించండి. భూమి దినదినము అధికముగా వేడెక్కుతుంది తండ్రి. నాయన ఈ ఉదయకాలము తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో నాయన. మేము పాపులమయ్యా, అయోగ్యులము తండ్రి. నీకు విరోధంగా పాపము చేసినటువంటి వారము తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. మీరే వారిని అందరినీ తండ్రి నాయన మా పాపాలను బట్టి కాదయ్యా, మా అపరాధాలను బట్టి కాదు నాయన, నీ మంచితనము బట్టి నాయన, నీ ప్రేమను బట్టి, నీ కనికరమును బట్టి నాయన మాకు మంచి వాతావరణమును అనుగ్రహించమని వేడుకొనుచున్నానయ్యా. భయంకరమైన ఎండల నుండి తండ్రి మీరు విడిపించండి యేసయ్యా, విడిపించండి, విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నాయన జూన్ మాసంలో నాయన మాకు మంచి వర్షాలు పడుటకు సహాయం చేయండి అయ్యా. భూమి కొరకు వర్షమును సిద్ధపరిచినటువంటి దేవుడవు తండ్రి నీకు వందనములు. మరి వాతావరణ శాఖ వారు ఈ సంవత్సరం వర్షాలు లేవు, వర్షాలు ఆలస్యంగా పడతాయని అయ్యా మరి చెబుతున్నారు నాయన. అయ్యా మరి వాతావరణమును తండ్రి, కాలములను, సమయములను నీ స్వాధీనమందు ఉంచుకున్నటువంటి దేవుడవు తండ్రి. అయ్యా మరి యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుని, చంద్రుణ్ణి నిలిపినటువంటి దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. మోషే ప్రార్థించినప్పుడు ఎర్ర సముద్రమును అయ్యా మరి పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి దేవుడవు తండ్రి నీకు వందనములు ప్రభువా. అయ్యా ఎరికో నీటి ఊటను బాగు చేసినటువంటి దేవుడవు తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి నాయన యేసయ్యా మరి మాకు మంచి వర్షాలను దయచేయండి ప్రభువా. మా పంటలు పండాలి నాయన, మా బావులు నిండాలి తండ్రి, మా చెరువులు నిండాలి ప్రభువా, మా నదులు అయ్యా మరి పొంగి ప్రవహించాలి నాయన. ఈ సంవత్సరం తండ్రి మాకు ఎలాంటి కొరత లేకుండా, ఆహారపు కొరత లేకుండా, నీటి కొరత
లేకుండా తండ్రి నీ కృపను మాకు దయచేయమని వేడుకొనుచున్నాను. నా తండ్రి నీ పాదాలకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా నీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం నాయన అయ్యా మరి తండ్రి మీరే ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి బిడ్డకు ప్రభువా నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి దూర ప్రయాణాలు చేస్తున్నారో, అయ్యా మరి విదేశాలకు వెళ్తున్నారో నాయన, మీరే వారందరి ప్రయాణాలలో క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి నాయన యెహోవా ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు తోడుగా ఉంటానని సెలవిచ్చిన దేవుడవు అయ్యా మరి నాయన ఈ ఉదయకాలము తండ్రి అయ్యా మరి ఫ్లైట్లు నడిపే వారికి, అయ్యా విమానాలు నడిపే వారికి దేవా, మరి రైళ్లు నడిపే వారికి, బస్సులు నాయన, ఆటోలు, జీబులు, టూ వీలర్లు ప్రభువా, మరి ప్రతి ఒక్క వాహనము నడుపుతున్నటువంటి అందరికీ దేవా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి నిద్ర మత్తులో వారి వాహనాలు నడపకుండా, అయ్యా మరి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకుండా తండ్రి మీరే సహాయం చేయండి దేవా. మరి ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్నారో దేవా, మరి హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్నారు నాయన, మీరే ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా ఈ ఉదయకాలం తండ్రి ఎవరికి ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా, అయ్యా మరి ప్రమాదాలు జరగకుండా మీరు సహాయం చేయండి నాయన. ఈ ఉదయకాలం తండ్రి మరి అయ్యా విమానాలు పడిపోవద్దు అయ్యా, మరి ట్రైన్లు పట్టాలు తప్పి అయ్యా మరి పడిపోవద్దు నాయన. యేసయ్యా మరి నాయన బస్సు యాక్సిడెంట్లు నాయన, బస్సులు కాలిపోవద్దు ప్రభువా. దేవా మీరే ప్రతి ఒక్కరికి నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదాలకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. మా రక్షకుడా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలం నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఆ యేసయ్యా నీ దీవెన కొరకు, నీ ఆశీర్వాదముల కొరకు కనిపెడుతున్నారో తండ్రి, నీ దీవెనలను, నీ ఆశీర్వాదములను వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను నాయన. ఈ ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఇండ్లు లేక బాధపడుతున్నారో అయ్యా వారికి సొంత ఇండ్లను దయచేయండి నాయన. కిరాయిలకుంటూ అనేక మాటలు పడుతున్నారో అయ్యా, నీళ్లు వాడుకున్నా, కరెంటు వాడుకున్నా యేసయ్యా మరి ఇంటికి బంధువులు వచ్చినా ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మరి ఇంటి ఓనర్ వాళ్ళు బాధలు పెడుతున్నారు తండ్రి, అయ్యా మరి కండిషన్లు పెడుతున్నారు ప్రభువా. మీరే వారిని అందరికీ సొంత ఇండ్లను దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. సొంత ఇండ్లను దయచేయండి ప్రభువా, దయచేయండి నాయన. నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మరి కిరాయిలకుంటూ ఇబ్బందులు పడే వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా వారికి సొంత ఇండ్లను దయచేసి నీ దీవెనను, నీ ఆశీర్వాదమును వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలము తండ్రి అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన శుభకార్యాలు చేసుకొనుచున్నారో, పెళ్లి రోజు జరుపుకొనుచున్నారో, పుట్టినరోజు జరుపుకొనుచున్నారో తండ్రి, మీరే వారి శుభకార్యాలలో యేసయ్యా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి వారి దంపతులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి దాంపత్య జీవితములో యేసయ్యా నిన్ను మహిమపరచి, నిన్ను ఘనపరచి, నీ నామాన్ని గొప్ప చేసే మనస్సును భార్యాభర్తలకి ఇరువురికి దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ ఉదయకాలము పుట్టినరోజు జరుపుకొనుచున్నారో వారికి దీర్ఘాయుష్యును దయచేయండి నాయన. అయ్యా మరి నాయన యేసయ్యా నీ దీవెనలను, నీ
ఆశీర్వాదములను తండ్రి నీ జ్ఞానము చేత వారు నింపబడి ప్రభువా నీలో ఎదుగుటకు, నీలో ఫలించుటకు, నీతో అంటుకట్టబడి జీవించుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. తండ్రి నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాలము తండ్రి మా నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. మీరు సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయుము అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మా అధికారుల కొరకు, మా నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. మా ప్రధానమంత్రి గారిని, మోడీని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మంచి పరిపాలన మీరు దయచేయండి, దీర్ఘాయుష్యును మీరు దయచేయండి తండ్రి. మంచి నాయకుణ్ణి యేసయ్య మా దేశానికి ప్రధానమంత్రిగా నియమించినందుకు నీకు వందనాలు ప్రభువా. దేవా నీకు వందనములు నాయన. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. కృప కలిగినటువంటి మా దేవా నీకు కృతజ్ఞతలు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన మా ప్రధానమంత్రిని దీవించండి, ఆశీర్వదించండి. మా ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యేలను, తెలుగు రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, వార్డు మెంబర్లను ప్రభువా, మేయర్లను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, ప్రతి బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి యొక్క పరిపాలనలో తండ్రి మరి నాయన అయ్యా మరి పేదలకు ఉపయోగపడే విధంగా అయ్యా వారు అమలు చేసినటువంటి పథకాలు అర్హులైనటువంటి వారికి అందుటకు తండ్రి మీరు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. నాయన నీకు స్తోత్రములు తండ్రి. యేసయ్య మా నాయకులు బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల దయచేయండి. లోనికి వచ్చినప్పుడు యేసయ్య నీ ఆశీర్వాదముల చేత నింపమని వేడుకొనుచున్నాను. నీ ఆశీర్వాదముల చేత వారిని నింపమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఉదయకాలము తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా నీ రెక్కల కింద భద్రపరచుకో నాయన. ఎంతమంది బిడ్డలైతే పెన్షన్ల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి అయ్యా మరి కొత్త పెన్షన్లు శాంక్షన్ అవుటకు సహాయం చేయండి అయ్యా. మరి జూన్ 2వ తారీఖు నుండి అయ్యా మరి కొత్త పెన్షన్లు వస్తాయని తండ్రి ప్రభుత్వం వారు నాయన మరి సెలవిచ్చి ఉన్నారయ్యా. అయ్యా మరి జూన్ 2వ తారీఖు అయ్యా మరి అప్రూవల్ అయినటువంటి ప్రతి ఒక్కరికి, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అయ్యా మరి కొత్త పెన్షన్లు వచ్చుటకు సహాయం చేయండి నాయన. అయ్యా మరి నేను కూడా మరి తండ్రి ఒంటరి మహిళ పెన్షన్ పెట్టుకొని ఉన్నానయ్యా. నాకు కూడా పెన్షన్ శాంక్షన్ అవుటకు సహాయం చేయండి దేవా. యేసయ్యా మరి కొండల తట్టు మా కన్నులెత్తుచున్నాము. సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే మాకు సహాయము కలుగును కదా ప్రభువా. నీ వలనే మాకు సహాయము నాయన. నీ వలనే మాకు ఆదరణ తండ్రి. నీ వలనే మాకు నెమ్మది ప్రభువా. అయ్యా మరి అర్హులైన ప్రతి బిడ్డకు పెన్షన్ శాంక్షన్ అవుటకు మీరే సహాయం చేయమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీకు స్తోత్రములు అయ్యా. యేసయ్యా నీకు వందనములు నాయన. గొప్ప దేవుడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి వికలాంగులను జ్ఞాపకం చేసుకొని ఆయన, మరుగుజ్జుతనం చేత బాధపడే వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన, పోలియో నాయన అయ్యా మరి పోలియో వచ్చి నా తండ్రి మరి నాయన అవయవాలు సరిగా లేక ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి కాళ్ళు సరిగా లేక, చేతులు సరిగా లేక, అయ్యా మాట సరిగా రాక ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో నాయన వారిని అందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. ప్రభుత్వం వారు అటువంటి వారి కొరకు ఉపాధి పథకాలు అయ్యా మరి అమలు చేయుటకు అయ్యా మరి ప్రభుత్వం వారితో మీరు మాట్లాడండి
చూడండి నాయన, రాజ్యాలను, అధికారాలను ప్రభువా నువ్వు కలుగ చేసినటువంటి దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే నాయన సరి అయినటువంటి సౌకర్యాలు లేక అయ్యా మరి చూసుకునే వాళ్ళు లేక నాయన, ఆదరించే వాళ్ళు లేక, సంరక్షించే వాళ్ళు లేక, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మేము మరణిస్తాము, ఆత్మహత్య చేసుకుంటామని ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి. మీరే వారిని అందరినీ దేవా మరి ఓదార్చమని వేడుకొనుచున్నాను నాయన. బలపరచండి అయ్యా, బలపరచండి నాయన. వారికి ఉన్నటువంటి బలహీనత వైపు చూడకుండా నా తండ్రి నీ వైపు చూసే కృపను, నీ వైపు చూసే మనసును వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాను నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలము తండ్రి యేసయ్యా, యేసయ్యా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరే మా మనవులు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. నీ ప్రత్యుత్తరమును, నీ జవాబును మాకు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలము తండ్రి ప్రయాణిస్తున్నటువంటి ప్రతి బిడ్డ ప్రయాణములో తండ్రి మీరు తోడుగా ఉండండి. ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా, బస్సు ప్రమాదాలు జరగకుండా తండ్రి నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. నీకు స్తోత్రమయ్యా. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా అయ్యా ఈ ఉదయకాలము నాయన అయ్యా మరి ప్రతి ఒక్కరిని నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. అయ్యా మరి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తున్నటువంటి వారి వ్యాపారాలలో తండ్రి మీరు తోడుగా ఉండండి నాయన. మరి చిన్న వ్యాపారాలు చేసుకున్న వారికి అయ్యా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నానయ్యా. వారి వ్యాపారాలలో తండ్రి ఎలాంటి నష్టాలు జరగకుండా దేవా, మరి ఎలాంటి నాయన అవకతవకలు జరగకుండా తండ్రి మీరే వారి వ్యాపారాలను దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. డాక్టర్లను జ్ఞాపకం చేసుకో, ఇంజనీర్లను జ్ఞాపకం చేసుకో, పోలీస్ శాఖ వారిని జ్ఞాపకం చేసుకో నాయన. లాయర్లను, న్యాయాధిపతులను తండ్రి, జడ్జీలను ప్రభువా యేసయ్యా, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలైతే నైట్ డ్యూటీలు చేస్తున్నారో తండ్రి అయ్యా వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి నాయన. అయ్యా అయ్యా మరి ఎండలలో తండ్రి ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మరి ప్రభువా ఉద్యోగాలు చేస్తున్నారో దేవా, మరి పోలీసు వారిని జ్ఞాపకం చేసుకో అయ్యా. మరి ట్రాఫిక్ పోలీసులను జ్ఞాపకం చేసుకో నాయన. ఎండ తీవ్రత వల్ల వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా తండ్రి నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను నాయన. నా తండ్రి నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాల కొరకు అయ్యా మరి పనుల కొరకు నాయన, తమ జీవనోపాధి కొరకు అయ్యా మరి ప్రయాణాలలో ఉన్నారో తండ్రి వారందరి ప్రయాణాలలో మీరు క్షేమమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి నాయన ఎంతమంది బిడ్డలైతే ఎత్తులో ఉండి పని చేస్తున్నారో అయ్యా అయ్యా మరి ఎలాంటి బెల్టులు పెట్టుకోకుండా, ఎలాంటి సౌకర్యము లేకుండా అయ్యా మరి 2-3 అంతస్తులకు పైగా ఎత్తులో ఉండి నాయన పనులు చేస్తున్నారో, ప్లంబర్ పని చేస్తున్నారో, పెయింటింగ్ చేస్తున్నారో నాయన, కరెంటు పని చేస్తున్నారో తండ్రి మీరే వారందరికీ నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. వారి కాళ్ళు బెనకకుండా అయ్యా మరి భయపడి అయ్యా మరి వారి నాయన కింద పడిపోకుండా తండ్రి నీ కాపుదలను దయచేయండి అయ్యా. అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహము వలె వారు తిరుగులాడుచున్నాడు నాయన. వాని ఉచ్చులో ఎవ్వరు పడిపోకుండా తండ్రి నీ కాపుదలను ప్రతి బిడ్డకు మీరు దయచేయండి అయ్యా. ఈ ఉదయకాలము తండ్రి అయ్యా మరి
ఎత్తులో ఉండి పనిచేస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించండి. నీ కాపుదలను ప్రభువా నీ హస్తముల కింద వారిని భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా అయ్యా చిన్న పిల్లలను జ్ఞాపకం చేసుకో నాయన, బాలింతలను జ్ఞాపకం చేసుకో తండ్రి, వృద్ధులను జ్ఞాపకం చేసుకో నాయన, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా ఈ ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ ఎండలకు భయపడి అయ్యా వారి ఆరోగ్యము గురించి బాధపడుతున్నారో తండ్రి మీరు వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాను. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే బాలింతలు సరిపడినటువంటి పాలు లేక బాధపడుతున్నారో నాయన వారికి సమృద్ధి పాలు ఉండుటకు సహాయం చేయండి అయ్యా మరి ఎంతమంది చిన్నపిల్లలనైతే అయ్యా మరి ఇంక్యుబేటర్లలో పెట్టి ఉన్నారో అయ్యా మరి కరెంటు పెట్టి ఉన్నారో తండ్రి ఆ చిన్న పిల్లలకు మంచి ఆరోగ్యమును శక్తిని బలమును మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాలము ఎంతమంది బిడ్డలైతే హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అవుతున్నారో తండ్రి వారందరికీ మంచి ఆరోగ్యమును శక్తిని బలమును మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలము తండ్రి ఎవ్వరికి ప్రభువా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన రాకుండా మీరే వారి తలంపులకు వారి ఆలోచనలకు అయ్యా మరి భద్రతను కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను నాయన. అయ్యా ఈ సమస్యలతోటి నేను బతకను అని ఎంతమంది ఆత్మహత్య చేసుకోవాలని అనుకొనుచున్నారో, ఇక నాకు ఉద్యోగం రాదు, నాకు వివాహం జరగదు, అందరూ నన్ను చూసి హేళన చేస్తున్నారు, ఇక నాకు సంతానం కాదు, నాకు ఇల్లు లేదు, అనేక మంది నన్ను అనేక విధాలుగా మాటలు అంటున్నారని ఎంతమంది బిడ్డలైతే తమ జీవితాల మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి. వారందరినీ మీరు విడిపించండి ప్రభువా, విడిపించండి నాయన. యేసయ్య అటువంటి దురాలోచన నుంచి నాయన వారిని విడిపించి తండ్రి నీ రక్షణలోనికి దేవా నీ జీవములోనికి నాయన వారి మరణమును కొట్టివేసి తండ్రి నీ జీవములోనికి వారిని నడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు నాయన. యేసయ్య నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయకాలము తండ్రి అయ్యా మరి సైబర్ నేరాల చేత బాధపడే వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మరి వారు ఎలాంటి మరి దొంగతనాలకు మరి నరహత్యలకు పాల్పడకుండా మరి సైబర్ నేరగాళ్ళు అందరూ మారు మనసు పొందుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. నీవే ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి మొదలుకొని రాత్రి పడుకునే వరకు నాయన మమ్మల్ని అందరినీ నీ స్వాధీనమందుంచుకోన తండ్రి. మా తలంపులు కాదు ప్రభువా, మా ఆలోచన కాదు నాయన, మా ఇష్టము కాదయ్యా, మేము కాదు తండ్రి, మాలో మీరే జీవించి తండ్రి మమ్మల్ని నడిపించమని వేడుకొనుచున్నాను యేసయ్యా. నీ ప్రార్థన జీవితమును మాకు దయచేయండి, నీ వాక్య ప్రకారమైనటువంటి జీవితమును మాకు అనుగ్రహించండి. మేము కుడి ఎడమలకు తొట్టిల్లకుండా దేవా నీ తిన్నని మార్గములో మేము నడుచుటకు యేసయ్య మమ్మల్ని నీ చేయి పట్టుకొని నీ మార్గములో నడిపించమని బ్రతిమలాడుకొనుచున్నాను నా తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మేము కూర్చున్నప్పుడు లేచినప్పుడు యేసయ్య నడుచున్నప్పుడు తండ్రి మేము పడుకున్నప్పుడు నాయన మేము పనులు చేస్తున్నప్పుడు నీ నామాన్ని అయ్యా స్మరణ చేసుకొనుటకు, నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, నీ నామాన్ని అయ్యా మరి గొప్ప చేయుటకు నీవే సహాయం చేయమని వేడుకొనుచున్నాను నిత్యము ప్రభువా. నీ స్తుతి మా నోట నుండుటకు, నీ కీర్తనలు మా నోట నుండి
ఉండుటకు ప్రభువా నీ సహాయమును మాకు దయచేయండి. నా తండ్రి ఈ ఉదయకాలము అయ్యా మరి సేవకులను సేవకురాన్లను మీరు దీవించండి, పాస్టర్లను దీవించండి నాయన, పోపులను దీవించండి ప్రభువా, బిషపులను దీవించండి తండ్రి. నీకు వందనాలు నాయన. యేసయ్య వారి పరిచర్య నిమిత్తము ఎంతమంది బిడ్డలైతే నాయన ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థన చేస్తున్నారు తండ్రి నాయన, అనేక నూతన ఆత్మలు రక్షణ పొందుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాలము తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభువా నీ సువార్త వినుటకు సహాయం చేయండి. నువ్వు నిజమైన దేవుడవని, నువ్వు లోక రక్షకుడవని తండ్రి నిన్ను అంగీకరించి నీ వైపు తిరుగుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాము. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. ఈ ఉదయ కాలము తండ్రి మమ్మల్ని అందరినీ నీ పాదముల దగ్గర పెడుతున్నామయ్యా. మా కుటుంబాలను, మా పిల్లలను నాయన, మా స్నేహితులను, మా బంధువులను తండ్రి, మా ఇరుగు పొరుగు వారిని యేసయ్య ప్రతి ఒక్కరిని తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నాము నాయన. అయ్యా వారికి ఎలాంటి ఆపదలు కలగకుండా, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా తండ్రి నీ కృపలో భద్రపరచుకో నాయన. రానున్న కీడుల నుండి ప్రభువా మీరు విడిపించండి, రానున్న ఆపదల నుండి ప్రభువా మీరు విడిపించండి, రానున్నటువంటి సమస్యల నుండి తండ్రి మీరు విడిపించండి, విడిపించండి, విడిపించండి అయ్యా, విడిపించండి ప్రభువా. నీ నెమ్మదిని, నీ శాంతిని, నీ సమాధానమును మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. అయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ కృపలో భద్రపరచుకో అయ్యా. మరి ఒకసారి వాతావరణం కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. మాకు మంచి వాతావరణమును దయచేయండి. ఎండ తీవ్రత నుండి ప్రభువా మమ్మల్ని అందరినీ విడిపించండి అయ్యా. ఈ ఎండలకు ప్రభువా మేము భరించుకోలేకపోతున్నాము నాయన. ఈ వేడిని తండ్రి తట్టుకోలేకపోతున్నాము అయ్యా. అయ్యా మీరు కనికరించి అయ్యా నీ తూర్పుగా అయ్యా నీ గాలిని ప్రభువా అయ్యా నీ వర్షమును తండ్రి భూమి మీద కురిపించి వేడంతటిని తొలగించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి దినము ఎలాంటి భూకంపాలు రాకుండా సహాయం చేయండి, సునామీలు రాకుండా సహాయం చేయండి నాయన. అగ్ని పర్వతాలు బద్దలు కాకుండా సహాయం చేయండి నాయన. మంచు తుఫాను, ఇసుక తుఫాను, ఎలాంటి నాయన విపత్తులు సంభవింపకుండా నాయన వాతావరణమును నీ స్వాధీనమందుంచుకోమని వేడుకొనుచున్నాము నాయన. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. అయ్యా అయ్యా ఈ ఉదయకాలము అయ్యా నా కుటుంబాలను జ్ఞాపకం చేసుకో, నా పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి, మా కుటుంబాలను దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నాయన. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి ప్రతి ఒక్కరిని నీ పాదముల దగ్గర పెడుతూ అయ్యా ఈ ఉదయకాలము మా ప్రార్థన మనవులు మీరు అంగీకరించి అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి యందు అలాగూ నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్ము శోధనలోనికి తేనీక దుష్టుని నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదయున్నది తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామము సంపూర్ణ విజయము, అపవాద శక్తులకు అనంత నాశనము కలుగునుగాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.